తమిళ స్టార్ హీరో ధనుష్ కూడా త్వరలోనే రాజకీయాల్లోకి వస్తున్నారు అంటూ కోలీవుడ్ వర్గాల్లో చర్చ నడుస్తోంది. ఇటీవల చెన్నైలో జరిగిన తన అభిమాన సంఘం సేవా కార్యక్రమాల్లో ఆయన చేసిన వ్యాఖ్యలే ఇప్పుడు ఈ ఊహాగానాలకు కారణమయ్యాయి. సినిమా వేడుకలకే పరిమితం కాకుండా సమాజంలో మార్పు కోసం అభిమానులంతా ఒకే తాటిపైకి రావాలంటూ ఆయన పిలుపునిచ్చారు. దీనికి తోడు ధనుష్ ఫ్యాన్స్ అండ్ వెల్ఫేర్ అసోసియేషన్ పేరుతో ప్రత్యేకంగా ఒక జెండాను కూడా ఆవిష్కరించి రాష్ట్ర వ్యాప్తంగా సామాజిక కార్యక్రమాల్ని ముమ్మరం చేయడం ఈ ప్రచారానికి మరింత బలాన్ని చేకూర్చింది. పైగా ధనుష్ కూడా కేవలం సినిమా వేడుకల్లో కాకుండా మీ ప్రాంతాల్లో ఉండే సమస్యలు తెలుసుకోండి, సంక్షేమం కోసం అడుగేయండి అంటూ పిలుపునిస్తున్నారు. ఇప్పుడు ఈ కామెంట్స్ కూడా ఆయన రాజకీయాల్లోకి వస్తున్నారా అంటున్న ప్రశ్నలు రేకెత్తిస్తున్నాయి. ఇప్పటికే కోలీవుడ్ దళపతి విజయ్ సొంతంగా తమిళ వెట్రి కళగం పార్టీ పెట్టి తొలి ప్రయత్నంలోనే ముఖ్యమంత్రి కూడా అయిపోయారు. ఇప్పుడు ధనుష్ కూడా అదే బాటలో నడుస్తున్నారన్న విశ్లేషణలు వస్తున్నాయి. విజయ్ లాగే ధనుష్ కూడా తన అభిమాన సంఘాలను ముందుగా సేవా మార్గంలోకి మళ్లించి ఆ తర్వాత రాజకీయ అడుగులు వేసే వ్యూహంలో ఉన్నట్టు తెలుస్తోంది. ప్రస్తుతం ధనుష్ వరుస సినిమాలతో బిజీగా ఉన్నప్పటికీ భవిష్యత్తు ఎన్నికల్ని దృష్టిలో పెట్టుకునే ఈ ప్లాన్ చేస్తున్నారన్న టాక్ నడుస్తోంది. అయితే తన పొలిటికల్ ఎంట్రీపై ధనుష్ నుంచి ఎలాంటి అధికారిక ప్రకటన ఇప్పటివరకైతే రాలేదు. మరోవైపు నేషనల్ అవార్డ్స్ మీద కూడా ధనుష్ ఓపెన్ అయ్యారు. 72వ జాతీయ చలనచిత్ర పురస్కారాల్లో కెప్టెన్ మిల్లర్ చిత్రానికి స్పెషల్ మెన్షన్, ఆయన దర్శకత్వం వహించిన రాయన్ సినిమాకి ఉత్తమ తమిళ చిత్ర అవార్డు రావడం వస్తున్న విమర్శలపై ధనుష్ స్పందించారు. ఈ ఏడాది రాయన్ కంటే మెరుగైన సినిమాలు మహారాజా, మెయిలగన్ ఉన్నాయనే విషయాన్ని ఒప్పుకుంటూనే ఆయా చిత్రాల అభిమానుల భావోద్వేగాల్ని తాను పూర్తిగా గౌరవిస్తానని ఆయన చెప్పారు. గతంలో తాను నటించిన పుదుపెట్టై, వడ చెన్నై, కర్ణన్ వంటి అద్భుతమైన చిత్రాలకు అవార్డులు రానప్పుడు ఎవరూ మాట్లాడలేదని, కొన్నిసార్లు ఎంత కష్టపడినా అవార్డులు అయాచితంగానే కలిసి వస్తాయని గుర్తు చేశారు. నెగిటివిటీని పక్కన పెట్టి ఒక తమిళ నటుడిగా ఒకే ఏడాది 2 జాతీయ అవార్డులు సాధించినందుకు ఈ విజయాన్ని అందరూ కలిసి సెలబ్రేట్ చేసుకోవాలంటూ పిలుపునిచ్చారు ధనుష్.